నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. అట్లాగే ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో 12 5 గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాలు కూడా ఏమీ ఉపయోగపడేటువంటి స్థితిలో లేవు. అయితే గురువు, కుజుడు, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం కాస్త బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే గురువుకి ద్విస్వభావం వచ్చింది. ద్వితీయం ధనాధిపతి. కానీ ఇంకో రకంగా చూసుకుంటే 1, 2, 3 స్థానాల్లో 3 సంవత్సరాలు గురువు వల్ల ఏ పని కాదు. ఎందుకంటే మేషంలో కానీ, వృషభంలో కానీ, మిథునంలో కానీ గురువు వల్ల కష్టాలే ఉంటాయి. కాబట్టి 2 రకాలు, ఒక నష్టం ఉంటుంది. ద్వితీయంలో ధనాధిపతి కాబట్టి ధనాన్ని రప్పించవచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ప్రతి వాళ్ళు నా రాశి ఇది, నా జాతకం చెప్పండి, నా రాశి ఇదండి, నా జాతకం చెప్పండి. నీ రాశిని గురించి చెప్పా. ఇప్పుడు మేషరాశి ఎట్టా ఉంది? 5 గ్రహాలు బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. గురువు వల్ల విద్య, కుజుడు వల్ల వ్యవసాయం, భూమి, మరి ఆరోగ్యం, కేతు వల్ల మంచిగా మాట్లాడటం వరకు జరుగుతుంది. కానీ రవి వల్ల ఉద్యోగం, బుధుడు వల్ల వ్యాపారం, శుక్రుడు వల్ల వివాహం, శని వల్ల దండగా మారి ఖర్చులు, ఏలినాడు శని కాబట్టి రాహు వల్ల కూడా ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ మేషరాశికి గోచారం పూర్తిగా వివరంగా చెప్పా. ఇంకోళ్ళు ఫోన్ చేసి, ఏమండి ఏప్రిల్ నెల మేషరాశి గోచారం చెప్పండి అంటే, ఇది రికార్డు చేసుకోండి. మళ్ళీ రాశి ఫలితం ఏం చెబుతాను నేను? జన్మలగ్నం పుట్టిన టైం నుంచే జన్మలగ్నం వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు జన్మలగ్నం ద్వారా జాతకం చెప్పడం జరుగుతుంది. అది లేనప్పుడు హస్త సాముద్రిక ద్వారా జాతకం చెప్పడం జరుగుతుంది. గోచారం అనేది మళ్ళీ అడగాల్సిన పని లేదు. గోచారం వల్ల జరిగేది ఇది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.